ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కడపలో వైఎస్ఆర్ విగ్రహానికి పచ్చ జెండాలు కట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని అవమానించడానికే కడపలో టీడీపీ మహానాడు నిర్వహించిందని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న మహానేతకు టీడీపీ మూకలు పచ్చ జెండాలు కట్టి వికృతానందం పొందాయని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. కడపలో ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహానాడు సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ నేతలు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. గొప్పలు చెప్పుకునేందుకు కడపలో మహానాడు నిర్వహించిన పచ్చ మూకలు చేయని పిచ్చి పనులు లేవు. జగన్ అడ్డాలో తాము మహానాడు నిర్వహించాము అని చెప్పుకునేందుకు తెలుగు తమ్ముళ్లు తహతహలాడారు అని, కానీ కడప వాసుల గుండెల్లో నుంచి వైఎస్ఆర్ను వైఎస్ జగన్లను చెరపలేరు అని వైఎస్ఆర్ అభిమానులు అంటున్నారు. మహానాడు పేరుతో కడప పులివెందుల్లో టీడీపీ శ్రేణులు చేసిన వికృత చేష్టలు వైఎస్ఆర్సీపీ శ్రేణుల మనోభావాలను దెబ్బతీశాయంటున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పచ్చ జెండాలు కట్టారు అని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారు అని మండిపడుతున్నారు. కానీ మీరు కడపలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి చేసినటువంటి అపరాధం ఏమైతే ఉందో దానికి నేను ఇచ్చిన మాట ప్రకారము ఈశ్వరుడు ప్రజలు మాకు ఒక రోజు ఇచ్చిన రోజు మాత్రం మీ ఇళ్లకు, తెలుగుదేశం పార్టీ ఇళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టకపోతే చెప్తానా, మీసం తిప్పి చెప్తానా, కట్టి తీర్తా. ఓ పథకం ప్రకారం టీడీపీ నాయకత్వం కవ్వింపు చర్యలకు దిగిందని, దానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతూ ఉన్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు చట్ట ప్రకారం వెళుతున్నా అరెస్టు చేస్తూ ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీసుల తీరు సరిగ్గా లేదు అని, అధికార పార్టీ చెప్పిందే వేదంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై కేసులు పెడుతూ ఉన్నారని అన్నారు. దీనికి తప్పనిసరిగా బదులు తీర్చుకుంటామని అవినాష్ రెడ్డి తెలిపారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది ప్రజల, ప్రభుత్వాల, లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ జీతాలు ఇస్తుందా అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే పరిస్థితి ఉంది. నిజంగా ఈ నిరంకుశ పాలన, ఈ పోలీస్ హరాస్మెంట్ పోవాలా. పోలీసులు కూడా ముఖ్యంగా విఘ్నతతో ఆలోచించాలా. ఎల్లకాలం ఇలాగే ఉండదు. ఈ మాదిరి తప్పుడు కంప్లైంట్లు తీసుకొని ఇష్టం వచ్చినట్లు సెక్షన్లు పెట్టి మీరు వ్యక్తులను రిమాండ్లకు పంపిస్తామంటే న్యాయస్థానాల వద్దకు వెళ్తాము, గట్టిగా మీ మీద న్యాయస్థానాల్లో మేము పోరాడతాము, మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి ఖచ్చితంగా మీకు శిక్ష పడేలా కూడా తప్పకుండా చేస్తాం. గొడవలు సృష్టించి లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతోనే టీడీపీ కడపలో మహానాడు పెట్టిందని, అయితే తాము సంయమనం పాటించడంతోనే ఎటువంటి గొడవలు జరగలేదు అని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.